సిటీ కేబుల్. జక్కేపల్లి గ్రామంలో యువకుడిపై దాయాదుల దాడి. తీవ్ర గాయాల పాలైన యువకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు. యాలల మండలం జక్కేపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఓ యువకుడిపై దాయాదులు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బాధితుడు లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం కాస్త పని ఉంది రమ్మని పిలిచి నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి తనపై దాడి చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. మొదట తన తలపై బలంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయానని, అనంతరం వీపుపై కాళ్లపై విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారని తెలిపారు. తనపై తన బాబాయి కొడుకులు గిరి భీములు దాడి చేశారని లక్ష్మణ్ ఆరోపించారు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మణ్ ను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై లక్ష్మణ్ తండ్రి అంబరప్ప, అన్న మల్కప్ప మాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన లాలప్ప కుమారులు గిరి భీములు ఈ దాడికి పాల్పడ్డారని, వారిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని యాలాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. నీ కొడుకున కొట్టింది ఎవరెవరు కొట్టినా ఎందుకు కొట్టిరు? తమిళ కొడుకులు భీము దొరకపోయిండు. మా చిన్న కొడుకుని రమ్మంటే ఎంతకేళ్ళు వస్తా పాండాన్న అని ఒక పిల్లల్ని దొరకపోయిండు. వాళ్ళిద్దరు పోయినాక మాట్లాడుకుంటుండగానే ఎంతకేళ్ళు గిరి పండుగ ఇచ్చాడు. కట్టె తీసుకొని కొడితే కట్టె ఎరిగింది. వాడు మిత్ర గారు కూడా కింద పడి వ్యవసాయం ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా గిరి భీము కూడా కట్టేసుకొని కొట్టిండు. అన్న నన్ను నిన్ను కొడతాడు, నన్న నిన్ను కొడతా అంటే కూడా వినకుండా కొట్టిండు. వెనకపోయిన పిల్లాడు కూడా కాలం ముక్తామన్నా, నా కొడుకు కూడా కాలం ముక్తామన్నా అంటే కూడా ఇడవలేరు, ఇడవకుండా కొట్టిండు. ఆఖరి చచ్చిపోయేటట్లుంటారు అని ఈ యంత్రమైన గణేష్ కాపాడి తోలుకొని వచ్చింది. నమస్కారం సార్, నా పేరు మల్కప్ప, నా ఆయన పేరు అంబరప్ప. మా జక్కేపల్లి విలేజ్, యాలాల మండలం, వికారాబాద్ డిస్టిక్. అయితే నిన్న సాయంత్రం 3 గంటలకు వచ్చిందంటే నిన్న సాయంత్రం 3 గంటలకు ఇప్పుడు లక్ష్మణ్ తమ్ముడు లక్ష్మణ్ తమ్ముడు ఉదయం చేయకూడదు పని నుంచి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి తిని ఇంటి దగ్గర ఉన్నాను. ఎందుకంటే నేను బయటికి వచ్చి ఇంటికెళ్ళండి. ఇంటికి వచ్చి వెళ్ళాను. మా ఆయన కాంగ్రెస్ నేనేమో డ్యూటీ చేసుకుంటున్నాను. కాంగ్రెస్ ఏం జరిగిందంటే మధ్యాహ్నం 3 గంటలకు నాకు మా కార్యక్రమంలో మా హాస్పిటల్లో ఇవాళ ఏం చేశానంటే ఒకడు మా తమ్ముడికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇంటి దగ్గరికి పిలిచిస్తున్నాడు. ఎందుకంటే మేము వాళ్ళు మాట్లాడము మాట్లాడకపోతే మా తమ్ముడు వచ్చింది. ఎందుకు ఏంటంటే పని అని నేను ఏం పని చెప్పండి, నేను చెప్పాను కాదు బయట పని మాట్లాడాను అంటే మా తమ్ముడు ఏమన్నాడు, నేను ముందర నేను ఎంతకెళ్ళి తమ్ముడు ఇచ్చాను. ఎందుకంటే మా తమ్ముడు బండి తీసుకుని పోయాడు. వాళ్ళు ముందర పోయి వాళ్ళ ఇద్దరు అన్నప్పుడు ముందర ఉంటాను అట్లా. మా తమ్ముడు ఎంతకెళ్ళి పోయాడు. ఎంతకెళ్ళి పోతే వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు ఇద్దరు కలిసి ముందర ఇద్దరు ఏంటో విషయం వాళ్ళు అసలు మా తమ్ముడికి మాట్లాడానికి ఛాన్స్ చేయలేరు. ఎంతకెళ్ళి వాళ్ళ అన్న వచ్చిండు, ఎంత కట్టె తీసుకొని నెత్తి మీద కొట్టిండు. నెత్తి మీద కొట్టగానే ఏం చేసి మా తమ్ముడు అడ్డపడ్డాడు. నెత్తి మీద పడగానే డబ్బులు అడ్డపడితే ఆ కట్టె ఇరిగింది. కట్టె ఇరిగితే చెరవ కట్టె ఇద్దరు అన్నదమ్ములు కలిసి జీపులో కొడితే, తొడలో కొడితే, నెత్తి మీద, ముద్దం మీద అట్లా బర్రెని కొట్టిన కొట్టిండ్రు. ఇట్లా బర్రెని ఎట్లా కొడతామో ఆ విధంగా కొట్టిండ్రు. ఎక్కడ తిరిగి చంపాలని ప్రయత్నం చేశారు. మా తమ్ముడిని బయటకు తీసుకుని పోయి మా తమ్ముడిని చంపడామని ప్రయత్నం చేశారు. అదృష్టం ఉంది మా తమ్ముడిని దోస్తి ఆయన పక్కన ఉన్నాడు కాబట్టి మా తమ్ముడిని కాపాడి హాస్పిటల్ కాడికి తోలుకొని రావడం జరిగింది. కొట్టిండ్రు మా కాక కొడుకులు, వాళ్ళ పేరు గిరి భీములు. ఫస్ట్ కట్టెతో కొట్టింది గిరి. వాడు కట్టి ఇరిగిన తర్వాత ఇంకో కట్టె తీసుకుని కొట్టాడు భీములు. తీసుకుని వచ్చిన పని పేరు వాళ్ళ అయితే హాస్పిటల్కి తీసుకొచ్చి లాగలేదు. వెళ్ళాక ఆపేరు తీసుకొని వచ్చినాం. ఇడిచిపెట్టినాను.